యూజ్ అండ్ త్రో పాలసీ రూపకర్త చంద్రబాబు నాయుడు తన విధానాన్ని సొంత పార్టీ కార్యకర్తలపైనే ప్రయోగిస్తున్నారా? నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం కార్యకర్తలను ఆవేదనను గురిచేస్తోందా? ఎన్నికల్లో పనికొచ్చిన కార్యకర్తలు ఇప్పుడు అధికారం దక్కాక పనికి రాకుండా పోయారా? నైరాస్యంలో విశాఖ జిల్లా టీడీపీ కేడర్ నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంపై ఆవేదన. గెలిచిన వెంటనే పదవుల పంపిణీ అని ఊరించిన టీడీపీ నాయకత్వం పదవుల భర్తీపై గెలిచిన నాయకుల్ని ప్రశ్నిస్తున్న కేడర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక తప్పించుకు తిరుగుతున్న నేతలు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న తీరు విశాఖ జిల్లా టీడీపీ శ్రేణులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఎన్నికల సమయంలో కష్టపడితే భవిష్యత్తు మనదేనని టీడీపీ నాయకత్వం కార్యకర్తలను తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు కార్యకర్తలకు ముఖం చాటేస్తున్నారు. అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తానని చంద్రబాబు చెప్పడంతో ఎన్నికల సమయంలో కార్యకర్తలు నాయకుల వెంట తిరిగారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలకు మోక్షం కుదరలేదు. నామినేటెడ్ పదవుల కోసం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తెలుగు తమ్ముళ్లలో నైరాస్యం పేరుకుపోతోంది. మరోవైపు గెలిచిన నేతలు కార్యకర్తలకు ముఖం చూపించలేక ఇబ్బంది పడుతున్నారు. యూజ్ అండ్ త్రో పాలసీ చంద్రబాబుకు అలవాటేనని అవకాశం కోసం ఉపయోగించుకోవడం, ఆ తర్వాత తీసిపారేయడంలో ఆయనను మించిన గనులు ఎవరూ ఉండరని కార్యకర్తలు ఇప్పుడు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.